తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి రావాలని అన్నను పిలవబోతున్నట్టుగా తెలుస్తోంది షర్మిల. కేవలం పెళ్లి పిలుపు వరకే పరిమితం అవుతారా, లేకపోతే వారిద్దరి మధ్య రాజకీయ ప్రస్తావన కూడా వస్తుందా అని మాట కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్లో షర్మిల చేరికకు జగన్ బ్రేక్ వేస్తారా అని క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, తల్లిగా విజయమ్మ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ కూడా ఓ పక్క ఉంది. దీంతో పాటు షర్మిలను వైసీపీలోకి ఆహ్వానిస్తారా, ఏదైనా ఆఫర్ చేస్తారా జగన్ అనే మాట కూడా వినిపిస్తోంది. అన్నా చెల్లెళ్ళు మళ్ళీ ఒకటి కాబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఇంతకీ ఈరోజు షర్మిల ప్రోగ్రామ్ ఏంటి, షర్మిలతో పాటు ఎవరెవరు వెళ్ళబోతున్నారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈరోజు వైఎస్ జగన్ ఇంటికి వైఎస్ షర్మిల వెళ్ళబోతున్నారు, అన్నా చెల్లెలు మళ్ళీ ఒకటి కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏంటి వైఎస్ షర్మిల ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారు, షర్మిలతో పాటు ఎవరెవరు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే దాదాపుగా 1000 రోజుల తర్వాత, అంటే 3 సంవత్సరాల తర్వాత అన్నా చెల్లెళ్ళు ఒకటి దగ్గర కూర్చోబోతున్నారు, మాట్లాడుకోబోతున్నారు. ఆ అంశం కూడా షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి వ్యవహారం మీద ఈరోజు షర్మిల విజయవాడకు రప్పింది. నిన్న పులివెందులకు చేరుకున్న షర్మిల మొదటి కార్డును తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఉంచి ఆమె అక్కడ ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత ఆమె నిన్నంతా పులివెందులో ఉన్నారు, ఈరోజు కూడా పులివెందులోనే ఉంటున్నారు. మధ్యాహ్నం నుంచి 1 గంటకి బయలుదేరి 1:30 ప్రాంతంలో బయలుదేరిన తర్వాత 2:30-2:45 కల్లా విజయవాడ చేరుకుంటారు. విజయవాడకు వచ్చిన తర్వాత ఆమె నేరుగా ఇక్కడ నోవోటెల్ హోటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత వెంటనే తన అన్న నివాసానికి వెళ్ళే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే పరిస్థితి. దాదాపుగా 3:30 నుంచి 4 గంటల సమయం వరకు కూడా వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు. అక్కడ మొదటి కార్డు తన అన్నకి ఇవ్వాలని విజయమ్మ చెప్పడంతో ఆ సూచన మేరకు షర్మిల మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం షర్మిల తర్వాత తన భర్త అనిల్, అలాగే అట్లూరి వారి సంబంధించిన వ్యవహారాలను పెళ్లికూతురు తరఫున వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నారు. దాదాపుగా 1 గంట సమయం ఆడ ఉండే పరిస్థితి అయితే ఉంది. అంటే దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత ఈరోజు షర్మిల జగన్ ఇంటికి అడుగు పెడుతుంది. జగన్ ఇంట్లో తన అన్న ఇంట్లోకి అడుగు పెడుతున్న సందర్భంలో కూడా అక్కడ ఏం చర్చకు వస్తాయి, కేవలం పెళ్లి పిలుపులకు వరకే పరిమితం అవుతారా, పెళ్లికి సంబంధించిన మాటలే జరుగుతాయా, లేదు షర్మిల రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్న సమయంలో, అంటే రాత్రి 7 గంటలకి ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ఇంకా టైం అయితే ఫిక్స్ కాలేదు. 7 o'clock ఈ కార్యక్రమం జగన్ ఇంటి దగ్గర నుంచి ఢిల్లీకి వెంటనే బయలుదేరతారని ఒక సమాచారం ఉంటుంది. కానీ 7 గంటలకి ఢిల్లీకి వెళ్తారా, నైట్ ఉంటారా, లేదు రేపు ఉదయాన్నే ఢిల్లీకి వెళ్తారు. నిజంగానే ఒకవైపు ఢిల్లీలో రేపు కాంగ్రెస్ పెద్దల్ని కలవబోతున్న షర్మిల ఆంధ్రప్రదేశ్ పగ్గాలని చేతికి తీసుకునే నేపథ్యంలో ఆమె ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ విషయాన్ని నిన్న షర్మిల కూడా స్వయంగా చెప్పిన పరిస్థితి. అయితే 1-2 రోజుల్లో పూర్తిగా ఏ విషయాలు జరగబోతున్నాయి, ఏం జరగబోతుందనే అంశాన్ని తానే చెప్తాను. కానీ కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ గా వైఎస్ జగన్ ప్రస్తుతం కాకినాడలో మీటింగ్ లో ఉన్నారు. దాదాపు 12 కావస్తుంది ఇప్పుడు. కానీ సాయంత్రం 7 గంటలకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఏ టైంలో వీళ్ళిద్దరు కలుసుకునే అవకాశం ఉంది, అన్నచెల్లెలిద్దరు ఏ టైంలో కలుసుకునే అవకాశం ఉంది? 3:30-4 గంటల ప్రాంతంలో అన్నాచెల్లెలు కలిసే పరిస్థితి ఉంది. కాకినాడ సభ మీటింగ్ కాగానే జగన్మోహన్ రెడ్డి నేరుగా విజయవాడకి రాబోతున్నారు. విజయవాడకి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి నేరుగా ఇంటికి చేరుకుంటారు తాడేపల్లిలో. సో తాడేపల్లిలో తన రాక కోసమే, చెల్లి రాక కోసమే అతను వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. సో ఆమె కూడా దాదాపుగా 2:30-3 గంటల ప్రాంతంలో చెల్లి షర్మిల కూడా విజయవాడ చేరుకుంటారు. విజయవాడ చేరుకున్న తర్వాత వెంటనే ఆమె కాసేపు సేద తీర్చిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇంట్లో ఎంతసేపు ఉంటారు, ఎంతసేపు చర్చలు జరుగుతాయి, ఏం మాట్లాడుకుంటారనే అంశం. ఇప్పుడు ప్రధానంగా వైసీపీ క్యాడర్ అంతా కూడా ఒకటే ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి. అన్నా చెల్లెళ్ళు కలిసి చాలా వరకు వైసీపీ పార్టీ కోసం పనిచేశారు. అన్న ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షర్మిల పూర్తిగా కూడా పాదయాత్ర కంప్లీట్ చేసి షర్మిల తన వరకు పార్టీని ఎంతవరకు సక్సెస్ చేయాలో, నిలబెట్టాలో ఆ ప్రయత్నం అంతా కూడా షర్మిల కూడా చేశారు. కాబట్టి షర్మిల ఇద్దరు విడిపోకుండా ఒక పార్టీలకు ఉండకూడదు అనేది వైసీపీ అభిమానులుగా, కార్యకర్తలుగా అందరూ కూడా కోరుకుంటారు. అయితే ఇది వర్కౌట్ అవుతుందా కాదా? నిజంగానే ఈరోజు కేవలం పెళ్లి పిలుపుల వరకే, పెళ్లి పిలుపు తర్వాత వాటి వరకే మాట్లాడుకుంటారా,
రాజకీయ ప్రస్తావన వస్తుందా అనే అంశం చాలా ఆసక్తిగా వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఎదురు చూస్తుంది. వైసీపీ క్యాడర్ ఒకటే ఆలోచిస్తుంది, అన్నాదమ్ముళ్ళు ఇద్దరు కలిసిపోతే, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిస్తే బాగుంటుంది అనేది. అంటే ఒకవేళ జగన్ కానీ ఆఫర్ కానీ ఇస్తే అంటే పులివెందుల నుంచి కావచ్చు, లేకపోతే కడప ఎంపీగా కూడా షర్మిలాని పోటీ చేసే అవకాశాలు ఉంటాయని కొంత చర్చ జరుగుతోంది. కానీ ఇది నిజంగా చర్చ జరుగుతుందా లేదా, ఈ అంశాలు ప్రస్తావనకు వస్తాయా లేవా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వ్యవహారం అయితే నిజంగానే వైసీపీ క్యాడర్ మొత్తం కూడా అన్నాదమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒక దగ్గరగా ఉంటే బాగుంటుంది అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా, నిజంగానే రాజకీయ ప్రస్తావన వస్తుందా? అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే విజయమ్మ పరిస్థితి. విజయమ్మ ఒకవైపు కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరోవైపు తెలంగాణలో కూతురుతో ఈమె సపోర్ట్ చేస్తూ ఉంది. మరి తల్లిగా ఇద్దరిని కలిసి ఉండాలనేదే ఆమె కూడా కోరుకుంటుంది. కాబట్టి సో ఆ దిశగా తన మాట ఏదైనా అక్కడ ప్రస్తావన తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుందా? విజయమ్మ ఇద్దరు అన్నా చెల్లెలకి ఏం చెప్పబోతుంది అనే అంశాలు కూడా చాలా స్పష్టంగా చర్చకైతే వస్తున్నాయి. కూడా ఉండే అవకాశం ఉందా? షర్మిల పార్టీ ఇంకెవరైనా ఉండే అవకాశం? విజయమ్మ కూడా ఉంటున్నారు, షర్మిల ఉంటున్నారు, షర్మిల భర్త అనిల్ కూడా ఉంటున్నారు. తర్వాత ఆ పెళ్లి కూతురు తరఫున ఉన్న ఇద్దరు ముగ్గురు బంధువులు కూడా, వాళ్ళందరూ కూడా ఈ భేటీలో ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. లేదు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత షర్మిల జగన్ ప్రత్యేకంగా ఏమన్నా మాట్లాడుకుంటారా సపరేట్గా? లేదు, తల్లి విజయమ్మ వీళ్ళిద్దరిని పక్కకు కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ అంశాలన్నీ కూడా ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. మరి ఏం జరగబోతుంది అనేది మధ్యాహ్నం 4 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. 4 గంటల తర్వాత బయటకు వచ్చి షర్మిల ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? షర్మిల కేవలం తన పత్రికను ఇచ్చానని చెప్పి చెప్తారా? మిగతా రాజకీయ అంశాలు మా మధ్య జరగలేదని చెప్తారా? లేదు, జరిగితే ఏం జరిగినాయని చెప్తారు. ఇవన్నీ అంశాలన్నీ కూడా కొంత చర్చనవర్జనలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించిన అదే కుటుంబ సభ్యులకు సంబంధించిన పెద్దలందరూ కూడా అక్కడికి చేరుకుని విజయవాడకి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దశలో కుటుంబ సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉంటుందా? లేదు, బంధువులు చుట్టుపక్కల ఉన్న అంటే వయస్కి ఫ్యామిలీకి ఇరు వర్గాల మధ్య పెద్దలుగా ఉన్న కొంతమంది వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు, కొంత పెద్దలు ఎవరైనా అక్కడ ఉంటారా? ఇన్ని అంశాలన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్కులకు తయారవుతున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో జగన్మోహన్ రెడ్డి ఇంటికి షర్మిల 3 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 1000 రోజుల తర్వాత ఆమె వస్తున్న నేపథ్యం. గతంలో కూడా ఎడముఖంగా పెడముఖంగా ఉన్న తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఎక్కడగా ఎదురెదురు పడిన సందర్భాలు లేవు. విజయమ్మ మాత్రం కుమారుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఆమె మాత్రం వస్తూ పాల్పంచుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. సో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమ్మ ఏం చెప్పబోతున్నారు ఇద్దరికి, కూతురికి కొడుక్కి తను ఏం చెప్తారు అని ఆసక్తిగా ఉంది. అంటే ప్రధానంగా వైసీపీ క్యాడర్ మాత్రం ఇద్దరు కలిసి ఉండాలి అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఉంటే బాగుంటుంది అనే నేపథ్యంలోనే మాట్లాడుకుంటున్నారు. కానీ అది వర్కౌట్ అవుతుందా కాదా? షర్మిల ఏం చేయబోతుంది? షర్మిల రేపు ఉదయం కాంగ్రెస్లోకి జాయిన్ కాబోతున్నారు. రేపు కాంగ్రెస్ పెద్దల్ని కలవబోతున్నారు. 1-2 రోజుల్లో పూర్తిగా తన మ్యాప్ ఏంది, తన రూట్ మ్యాప్ ఏంది, నేనే మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను అని చెప్పి షర్మిల నేను చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పరిస్థితులు అయితే ఉన్నాయి సచిన్. కానీ ఎంతవరకు ఈ కలయిక సక్సెస్ఫుల్ అవుతుందా? లేదు, మీ పని మీదే, రాజకీయాలే, బంధుత్వం ఓకే, తర్వాత రాజకీయాల వరకు మీ జోలికి మేము రా, మా జోలికి మీరు రాని మాట్లాడుకుంటారా? ఇవన్నీ అసలు నిజంగానే రాజకీయాలకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వస్తుందా లేదా అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. నిజంగానే ఆ చర్చ ఇప్పుడు జరుగుతుందా లేదా? లేదు, కేవలం పెళ్లి పిలుపులు, పెళ్లికి హాజరు కావాలి, మీరు రావాలి అని అంతవరకే పరిమితం అవుతుందా? ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద సస్పెన్షన్గా అయితే జరుగుతోంది. నిజంగా ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య ఎంతవరకు మాటలు కొనసాగుతాయి? ఈ మాటల్లో ఏమేమి ప్రస్తావన వస్తాయి? లేదు, క్యాజువల్గానే కార్డు ఒక పెళ్లికి అన్నగా మేనమావగా ఆయనకి పిలుపునిచ్చే పరిస్థితి ఉంటుంది. లేదు, అక్కడి నుంచి ఆ తర్వాత ఫర్దర్గా కుటుంబ సభ్యుల పరంగా మాట్లాడుకోవడం తప్పితే మిగతా అంశాలు ఏమన్నా ఉంటాయా లేదా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు కూడా క్యాడర్ ఒకటి మాత్రం ఆలోచిస్తుంది. ఏదేమైనా అన్నదమ్ముల మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న ఈ గ్యాప్ తొలగిపోవాలి, వీళ్ళందరూ కలిసి ఒకే పార్టీలో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపించాలనే ఒక చర్చ అయితే వైసీపీ క్యాడర్ కోరుకుంటుంది. కానీ ఆల్రెడీ షర్మిల చాలా